ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించారు। ఈ సమావేశంలో ఎమ్మెల్యే రెడ్డి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ కొవ్వూరు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 14వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు। ఎన్నికల్లో మా పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఇండస్ట్రియల్ హబ్ ద్వారా ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తున్నామన్నారు। ఈ జాబ్ మేళాలో దాదాపుగా 32 కంపెనీలు పాల్గొంటాయని ఈ విధంగా మీడియా సమావేశంలో తెలిపారు। ఈ జాబ్ మేళాకు అర్హత కలవారు 10వ తరగతి నుంచి ఇంటర్ డిగ్రీ చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థిని జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ జాబ్ మేళాకు తమ విద్యార్హత ధృవీకరణ పత్రాలను తీసుకురావాలని తెలిపారు। మీ సపోర్ట్ ఎంతో బాగుంది। మీ వల్ల జనంలోకి అది తీసుకోకపోతున్నాం కాబట్టి మీరు దాన్ని అందరికీ గ్రామాన మీ ద్వారా చేరుతుంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది। రేపు 14వ తేదీ ఇక్కడ VPR కన్వెన్షన్ సెంటర్లో మేము నాతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నాతో కలిసి నడిచిన కోవూరు యువత కోసం ముఖ్యంగా ఆ రోజు మేము వాళ్ళకి ఎలక్షన్ టైంలో అందరికీ మాట ఇవ్వడం జరిగింది। కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి అది కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది। దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ మనం వచ్చి కరెక్ట్గా రేపటికి 100 రోజులు అవుతుంది, 3 నెలలే అయింది కాబట్టి ఈ మధ్యలో మనకి తీసుకురావాల్సిన పథకాలు ముందుకి కొన్ని తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడే అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం కోవూరు నియోజకవర్గ యువతకి 14వ తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము VPR కన్వెన్షన్ సెంటర్లో। అక్కడ ఆ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 32 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి। అందులో 10వ తరగతి ఇంటర్ ITI డిగ్రీ బీటెక్ ఫార్మసీ PG చదివిన వాళ్ళకి జాబ్ అవకాశాలు తప్పకుండా ఉంటాయి। వీళ్ళందరూ కూడా సంవత్సరానికి 1,65,000 నుంచి 5,75,000 వరకు జీతాలు వచ్చే జాబ్స్ ఉంటాయి। ఇందులో 32 కంపెనీలు దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నాయి। ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువ కంపెనీలు రాబోతున్నాయి కాబట్టి ఈ జాబ్ మేళాకు యువత మొత్తం వచ్చి పాల్గొనాలని కోవూరు నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను।